దేవుడు కూడా మన పట్ల ఒక ప్రణాళిక కలిగి ఉన్నాడు. ప్రస్తుతం నీవు కలిగి ఉన్న స్థితి నీకు బలహీనంగానే కనబడవచ్చు, నీవు కలిగి ఉన్న స్థితి కష్టాలమయంగానే కనబడవచ్చు, నీవు కలిగి ఉన్న స్థితి వేదనకరంగానే కనబడవచ్చు. కానీ నీ దేవుడు నీ పట్ల చేసిన అద్భుతమైన కార్యాలు ఉంటాయే, అది చాలా విచిత్రంగా ఉంటాయండి. నువ్వు ఊహించలేవో. యోసేపు తెలియదు నేను ఐగుప్తు దేశం వెళతానని, యోసేపు తెలియదు నేను బానిసగా చెరలోకి వెళతానని, యోసేపు తెలియదు అక్కడ ఒక సైన్యాధిపతి దగ్గర నేను పేరు సంపాదించుకుంటానని, యోసేపు తెలియదు తన జీవితంలో రాజుగారి ఇంటికి వెళతానని, యోసేపు తెలియదు ఆ దేశానికే నేను రాజునవుతానని. యోసేపు తెలిసిందా ఏంటో తెలుసా? కష్టాలు వచ్చినా, శ్రమలు వచ్చినా, బాధలు వచ్చినా ఒకటే తెలుసు, అయ్యా నేను నీకు భయపడతాను, అంతే.